ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఏటుకూరు గ్రామానికి చెందిన మేరీ ద్వారక తమ సమస్యని మీడియా ఎదుట వెల్లడించారు. నా పేరు మేరీ ద్వారక. నేను కోర్టుకెళ్ళా నాకు న్యాయం జరగలేదు. సమస్య అంటే ఇంటి సమస్య ఏంటి సార్? ఇంటూ 10 ఏళ్ళ మించి ముగ్గురు అన్నదమ్ముళ్ళు లేదిస్తున్నారు. మా అమ్మోళ్ళది పొర్చూరు. ముగ్గురు అన్నదమ్ముళ్ళు లేదిస్తున్నా ఏమో ఇంకా తెలుసుకుంటారు అనుకున్నా. ఇంకా లేదు, ఎక్కువ అయిపోతున్నారు. ఇంటి ఆస్తి కూడా ఇంట్లో నుంచి కూడా ఎల్లగొట్టారు మమ్మల్ని. ఎల్లగొట్టి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు సార్. అన్నాక నేను ఇంక బయటకు వచ్చా. రేత్రి పిల్లల్ని నన్ను కొట్టి గందరగోళం చేశారు. మా బావ కొట్టి గందరగోళం చేస్తే నేను బయటకు వచ్చేసాను. మా ఆయన నేను బయటకు వచ్చేసి 5 ఏళ్ళు పెట్టి కద్దుకుంటున్నాం. తేలేటప్పుడు అదే తేలిద్దులని తేలితే ఇంకా మాకు చెప్పలేదు, ఏం లేదు. నేను పిల్ల డెలివరీ అప్పుడు ఇంకా అంత హాస్పిటల్లో ఉండ. అప్పుడు ఇల్లు పగలు కొట్టారు. మాకు చెప్పలేదు, ఏం లేదు. 10 మందిలో పెద్దల్లో డబ్బులు ఇస్తామని సంతకాలు పెట్టించారు. వాళ్ళతో మాట్లాడారు. ఆ డబ్బులు వీలేదు మాకు. డబ్బులు వాటా వచ్చి చాలు మాకు. మా ఇంట్లో కూడా వాటాలో నాకు స్థలం లేదు. నేను పొద్దున వెళ్ళా కొట్టి గందరగోళం చేసి చెక్కలు ఆపండి, ఇది